ఈ భారతదేశంలో కోట్ల మంది భక్తులు ఒక్కటై ఒకే ఒక్క నినాదం చేసే పవిత్ర క్షేత్రం ఏదో తెలుసా? స్వామియే శరణమయ్యప్ప. శబరిమల యాత్రని ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక యాత్రలలో ఒకటిగా పరిగణిస్తారు. కేరళ రాష్ట్రంలోని పట్టణంతిట్ట జిల్లాలో గాఢమైన అరణ్యాలలో ఉన్న ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం. అయ్యప్ప స్వామి శివుడు విష్ణువుకు జన్మించిన కుమారుడు. మహిషాసురి అనే రాక్షసిని సంహరించేందుకు ఈ భూమి మీద అవతరించాడు. అందుకే ఆయన్ను హరిహరపుత్రుడు అని కూడా అంటారు. శబరిమల దర్శనానికి ముందు భక్తులు తప్పనిసరిగా 41 రోజులు కఠిన అయ్యప్ప దీక్షను పాటించాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యం, నియమం, శుద్ధి అన్నీ తప్పనిసరిగా పాటించాలి. 18 పవిత్ర మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి అంటారు. ఇరుముడితో అంటే తలపై నైవేద్యంతో వచ్చిన భక్తులే ఈ మెట్లు ఎక్కాలి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు పొన్నంబలమేడు కొండపై దర్శనమిచ్చే మకరజ్యోతి మహా అద్భుతమైన దైవఘట్టం. లక్షల మంది భక్తులు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాంప్రదాయంగా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు శబరిమలలో ప్రవేశం ఉండదు. అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా ఉన్నాడన్న నమ్మకం కారణంగానే ఈ సంప్రదాయం ఇప్పటికీ శబరిమలలో కొనసాగుతూ ఉంది. శబరిమలలో హిందువులే కాదు, క్రైస్తవులు, ముస్లింలు, అన్ని జాతుల వారు కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు.